Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు ఒక సినిమాలో ఒక 10 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకడు హీరో మంచివాడు, ఒకడు విలన్ చెడ్డోడు, ఇంకొకడు ఇంకో టైపు, ఇంకో హీరోయిన్ ఇంకో టైపు. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్కి ట్రాన్స్మిషన్ అవుతూ రాసే పద్ధతిలో ఎలా మిమ్మల్ని మీరు దాంట్లో ఓన్ చేసుకోవాలిగా ఆ ప్రాసెస్ ఎలా అవుతుంటుంది? మనమే వెళ్ళను, మనమే హీరో కదా. కానీ ప్రతి క్యారెక్టర్ అబ్బూర్ రాయ్ మాట్లాడినట్టే ఉంటుందిగా, దాన్ని ఎలా? అది అబ్బూర్ రాయ్ మాట్లాడినట్టు ఉంటే అబ్బూర్ రాయ్ ఫెయిల్. ఎలా మరి దాన్ని? అదే మీరు అబ్జర్వేషన్ అండి, మీ విలన్ క్యారెక్టరైజేషన్ అంటూ ఒకటి ఉంటుంది. అతను ఆలోచించే విధానం డిస్కషన్లో ఉంటుంది, అతను మాట్లాడే విధానం డిస్కషన్లో ఉంటుంది. అతని ఆలోచన విధానంలోకి మనం వెళ్ళి రాసినప్పుడు అతని మాటలు అనిపించాలి కానీ మనం రాసినట్టు అనిపించకూడదు. ఓకే. సో అతని ఆలోచన విధానంలో నుంచి రావాలి. ఇప్పుడు హైపరే, ఇందాక మీరు అన్న హైపరే ఉంది. దాంట్లో నిజాయితీ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు రావు రమేష్ ఒక మాట అంటాడు. ఆయన క్యారెక్టర్ తెలుగు భాషలో బండీరా లు జనాలు ఎవరికి చెప్పకుండా తీసేసినట్టు జనం కూడా నిజాయితీ అన్న మాటని వాళ్ళ మైండ్లో తీసేశారు అంటున్నాను రా, తీయలేదే అంటాడు. సో వాడు మాట్లాడే మాట, వాడు ఆలోచన విధానం చెప్పి, అతను ఒక మినిస్టరు. సో అతని ఆలోచన విధానంలోంచి రావాలి అది. అక్కడ ఎక్కడో మన లోపల ఇది చెప్తే బాగుంటుంది అనిపించేది కొన్ని ఉంటాయి. ఇది చెప్తే మంచి జరుగుతుంది అని బాధ చెప్పబడుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది, అది చెప్తాం. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు ఇన్ ద సెన్స్ నేను చదువుతాను, మాట్లాడతాను, రాస్తాను, అన్నీ చేస్తాను. బట్ చాలామంది నుంచి మాట్లాడినంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేకపోవచ్చు. అన్నవరంలో మాట ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే, అది రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు, జీవితం కాదు అది. సో మన నమ్మకాలని అవసరమైన చోట అవసరమైన విధంగా ఆ కథకి సరిపోయేటట్టుగా రాయగలిగితే రాయాలి. ఇక్కడ పాండిత్య ప్రకాశం మనం ఏదో చూపించుకోవడానికి ఇండస్ట్రీలో ప్లేస్ లేదు కదా. నాకెంత తెలుసు అంత తెలుసు అని చెప్పడానికి సినిమా ఇండస్ట్రీ కరెక్ట్ కాదు. ఓకే. ఆ కథకి, ఆ క్యారెక్టర్కి, ఆ సినిమాకి సంబంధించి ఎంత కావాలో అంతే రాయాలి. ఓకే. ఇది ఆ స్టేజ్ కాదు ఇది. నాకు తెలుగులో బాగా నచ్చిన సినిమాలు ఏంటి, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏంటి? నాకు సాగర్ సంగమం బాగా ఇష్టం. విశ్వనాథ్ గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బాగా ఇష్టం. జంజాల్ గారి సినిమాలు బాగా ఇష్టం. త్రివిక్రమ్ సినిమాలు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అడగండి, ఇష్టం అంతే, అది రూల్, నాకు ఇష్టం అంతే. ఇప్పుడున్న మీరు పనిచేయని డైరెక్టర్స్ కానీ, పనిచేయని మూవీస్ కానీ, దాంట్లో మీకు ఇష్టమైనవి ఏంటి? సినిమాలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు. అంత స్పెసిఫిక్గా నేను ఆలోచించలేదు, నిజంగా నాకు అంత. అంటే ఫస్ట్ థింగ్, నేను ఎక్స్పెక్టేషన్స్ అన్నది చాలా దూరం పెట్టుకుంటాను. ఇప్పుడు నేను సినిమా పని చేస్తాను కదా, సినిమాకి పని చేసినప్పుడు 100% సినిమాలోనే ఉంటాను. నా సినిమా ఫస్ట్ డే రిలీజ్ రోజున నేను చూడను, ఫస్ట్ డే మార్నింగ్ షో 1 వీక్ నేను చూడను. అయిపోయింది పని, సిన్సియర్గా చేస్తాను, డిస్కనెక్ట్ అంతే. కానీ దాని పబ్లిక్ రియాక్షన్ తెలియాల్సిన అవసరం లేదంటారా? అంటే ఏది రాస్తే ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏది రాస్తే ఎలా? అది మీకు ఇమ్మీడియట్గా సినిమా చూస్తే తెలియదు బ్రదర్, వారం రోజుల తర్వాత చూస్తే తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేదంతా అబద్ధమే నాకు తెలిసిన మటుకు. ఓకే. అదొక మూమెంట్, అది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళచ్చు, నేర్చుకోవడానికి ఫస్ట్ డే మార్నింగ్ షో కరెక్ట్గా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream
1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.